అమ్మా, ఇదిగో మంచినీళ్ళు. అమ్మా, వీటిని శుభ్రం చేసి తీసుకొస్తానమ్మా. ఏంటో హడావిడిగా ఉన్నారు? ఎల్లుండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందమ్మా, అందుకే ఇల్లంతా చదువుతున్నాం. ఓ, కూర్చోండమ్మా. కూర్చునేంత టైం లేదు ప్రసాద్ గారు. చూడాల్సిన లెక్కలు, చెయ్యాల్సిన పనులు, చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఏంటక్క అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మనం సడన్గా వచ్చేసరికి షాక్ అయినట్టున్నారు. అదేం లేదు తారగారు, మీలాంటి గొప్పవాళ్ళు మాలాంటి సామాన్యుల ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది. గొప్పతనం అనేది మన వెనకున్న ఆస్తిలోనో, మనం సంపాదించే డబ్బులోనో ఉండదు, మనం చేసే పనుల్లో ఉంటుంది. అలా చూస్తే మీరు మీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. శుభన్ స్టోర్స్ అంటే శుభకార్యాలకి ప్రసిద్ధి కదా. రాణెమ్మ గారు అంటే ఆ శుభకార్యాలు జరిపించడంలో ప్రసిద్ధి కదా. మీ హస్తవాసి మంచిదని మా ఇంటి శుభకార్యానికి మిమ్మల్నే మొదట పిలవాలని రాణమ్మగారు, రేపు మా ఇంట్లో మా పెద్ద కొడుకు రాధకి నక్షత్ర అనే అమ్మాయితో నిశ్చితార్థం. మీరందరూ తప్పకుండా మా ఇంటికి విచ్చేసి నా కొడుకుని, కాబోయే కోడల్ని మీ చేతులతో ఆశీర్వదించాలి. తప్పకుండా తారగారు. అమ్మా కృష్ణ, రాధ మీ బాసే కదా. మీ బాస్ నిశ్చితార్థానికి నువ్వైతే ఖచ్చితంగా రావాలి. వస్తావు కదా?
కుదిరితే నువ్వు కూడా రా విష్ణు. ప్రసాద్ గారు, మీ ఇంట్లో అందరూ మా ఇంటి నిశ్చితార్థానికొస్తే మేము చాలా ఆనందిస్తాం. నాకు డ్యూటీ ఉందండి. నా బదులు రాణెమ్మ పిల్లలు వస్తారులేండి. అలాగా, సర్లేండి. రాణెమ్మ గారు ఖచ్చితంగా వస్తారు కదా? ఆ, ఆ, మీ చేతులతో శుభకార్యానికి సామాన్లిచ్చినా మీరే దగ్గరుండి శుభకార్యాన్ని జరిపిస్తే శుభం జరుగుతుందన్న నమ్మకంతోనే పిలుస్తున్నాను. మీరంతగా పిలవాలా అండి? మేం తప్పకుండా వస్తాం. మా అక్క వస్తానని చెప్పిందంటే 600 వచ్చి తీరుతుంది తారాగారు. థ్యాంక్స్ రాణెమ్మ గారు. మీరు మీ పిల్లల రాక కోసం నేనెదురు చూస్తూ ఉంటాను. కృష్ణ, వీలైనంత తొందరగా రండి. ఉంటాను రాణెమ్మ గారు. అక్క వెళ్ళొస్తాను. తారాగారు అంతలా చెప్పారు. ఏ పనులున్నా వాయిదా వేసుకొని మరీ రాక్క. అలాగే సువర్ణ. వస్తాము. బయలుదేరుతాం. ఆ. రాధా గారికి నక్షత్రతో నిశ్చితార్థం ఏంటి? ఈ విషయం రాధా గారికి తెలుసో లేదో ఒకసారి రాధా గారితో మాట్లాడాలి. కృష్ణకి పని పాట ఉండదు. Just do what I said. కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదక్కా.
రాణమ్మగారు రారనుకున్నానే, బాగానే వచ్చేశారు. కృష్ణ, నువ్వు వచ్చావా? ఈ తారాగారేంటి తారా స్థాయిలో మర్యాదలు చేస్తున్నారు? ఇంతకీ రాధాగారు ఎక్కడా? అరే విష్ణు కూడా, నువ్వు వచ్చావు. ఏంటక్కడ ఆగిపోయారు? మీరు మాకు ముఖ్యమైన అతిథులు, లోపలికి రండి. ఏంటక్కడే ఆగిపోయావు? కిందకిరా. ఏంటిదంతా? ఇదా, నీ విషయంలో మీ నాన్నగారికి నాకు ఉన్న బాధ్యత. ఈ ఇంటికి పెద్ద కొడుకువి. ఈ ఇంటికి మా తర్వాత పెద్ద దిక్కువి, మా తలకొరువి పెట్టే వారసుడివి. నీ జీవితంలో నువ్వు ముఖ్యమైన నిర్ణయం మాకు చెప్పిన తర్వాత మేము చేయాల్సింది చెయ్యాలి కదా. అదే, ఏం చేస్తున్నారు? ఈరోజు నీకు నక్షత్రకి నిశ్చితార్థం. అందుకే ఈ ఏర్పాట్లన్నీ రాధా. ఇప్పటికిప్పుడు అంత తొందర దేనికి అని? తొందర పడాలి రాధా. అసలు పెళ్ళంటేనే పడని నువ్వు నీ ఫ్రెండ్ నక్షత్రని ఇష్టపడ్డావు. ఈరోజు మంచి ముహూర్తం ఉందంట్రా. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ నిశ్చితార్థం జరగాలి కదా. చూసావా మీ నాన్నగారి సంతోషం? నీకు పెళ్ళే అవ్వదని మొన్నటి వరకు బాధపడిన మీ నాన్నగారు నువ్వు నక్షత్రని చూపించిన క్షణం నుండి నీకు ఎప్పుడు పెళ్లి చెయ్యాలా అని ఎంత ఆనందపడిపోతున్నారో చూడు. రాధా గారు, మీకు నిశ్చితార్థం గురించి చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ మీరే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయారు.
ఏంటి రాధా ఆలోచిస్తున్నావు? మేడం, ఇంత త్వరగా నిశ్చితార్థం ఏర్పాట్లు ఎలా చేశారా అని ఎక్స్పెక్ట్ చేయలేదేమో రాధా గారు. తనకి నచ్చిన అమ్మాయే కదే. రాధా, నీలో ఉన్న అనుమానం చెప్పనా? నిశ్చితార్థం గురించి నక్షత్ర వాళ్లతో ఎవరు మాట్లాడారనే కదా? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు నక్షత్ర ఎలా ఒప్పుకుందో తెలియట్లేదు. రాధా, నేనే నక్షత్రతో మాట్లాడాను. యుఎస్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా నిశ్చితార్థానికి వస్తామన్నారు. రాధా, నక్షత్ర వాళ్ళకి ఫోన్ చెయ్యి. బయలుదేరారో లేదో, ముహూర్తానికి టైం అయిపోతూ ఉంది. చూడు, నీ నిశ్చితార్థం చూడాలని రాణమ్మ గారు, కృష్ణ, విష్ణులు కూడా వచ్చారు. రాధాబాబు, నిశ్చితార్థం అంటున్నారు, మీరేంటి ఇంకా ముస్తాబావకుండా అలాగే ఉన్నారు? రాణమ్మ గారు, నక్షత్ర వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి రెడీ అవుతాడులేండి. అబ్బాయే కదక్క, ఎంతసేపట్లో రెడీ అవుతాడు? నక్షత్రకి ఫోన్ చెయ్యండి రాధా గారు. నక్షత్ర మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా? నక్షత్ర ఫోన్ ఎందుకు ఆపుకొనుంది? ఎందుకు నక్షత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందో నేను చెప్పనా? చాలా బాగా యాక్ట్ చేసావు నక్షత్ర. చెప్పాగా రాధా గారు, తను మంచి నటి. మా పిన్ని తారా గారు ఏమైనా పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే ఎలాగైనా ఆ ప్రపోజల్ పోస్ట్ పోన్ చేయాల్సిన బాధ్యత నీదే. అలాగే కృష్ణ, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. శ్రీకాంత్ మా అక్కల ప్రేమ గెలవాలి. ఆ ప్రేమ గెలిపించే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఏంటి తారా, ఏమైంది? ఏంటిదంతా? బేబీ వెయిట్, నేనన్నీ చెప్తా. ఒక్కొక్కటిగా విడమరిచి వివరించి మరీ చెప్తాను. నక్షత్ర రాదు.